చేసే భూభారతి స్కామ్ లో ఒక్కో తిమింగలం బయటకు వస్తోంది. తవ్వుతున్న కొద్దీ పందికొక్కులు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 25 మంది అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు సమాచారం. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో అక్రమార్కులు దోపిడీ చేసిన డబ్బును రైతుల నుంచి వసూలు చేసే పనిలో పడింది ప్రభుత్వం. 3 రోజుల్లో స్టాంప్ డ్యూటీ అలాగే లోటు రిజిస్ట్రేషన్ ఫీజు డబ్బులు చెల్లించి డాక్యుమెంట్లు రెగ్యులరైజ్ చేయించుకోవాలని రైతులకు నోటీసులు పంపారు. భూభారతి పోర్టల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారు కొంతమంది కేటుగాళ్లు. కానీ ఇందులో రైతుల తప్పు ఉన్నట్టుగా చిత్రీకరిస్తోంది రేవంత్ సర్కార్. సక్రమంగా ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల దగ్గర డబ్బు రికవరీ చేయడం దుర్మార్గం. రేవంత్ ప్రభుత్వం అరాచకంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ మండలంలో షామీర్పేట గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని ఖరీదుగా కొంత డెవలప్మెంట్ కొరకు కొంతగా తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సి మీ సేవా కేంద్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి శ్రీశ్రీ మీ సేవా కేంద్రంలో దానికి కావాల్సిన పత్రాలన్నీ సమర్పించి మేము వాళ్ళు చెప్పిన విధంగా దానికి వచ్చే చాలా అమౌంట్ కట్టాము. దానికి స్లాట్ బుక్ చేసి 24వ తారీఖు రిజిస్ట్రేషన్ చాలా ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చింది. అక్కడ ఎంఆర్ఓ గారి ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత పత్రికలలో దీనికి సంబంధించి గవర్నమెంట్కు రావాల్సిన డబ్బులు రాలేదు, మీ సేవ ద్వారానా ఎక్కడనో మొత్తానికి భూభారతి ద్వారా మాకు డబ్బులు రాలేదనేటువంటి ఇన్ఫర్మేషన్ పేపర్లో రావడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ గారు నోటీస్ చేయడం జరిగింది. దీనికి కావాల్సి మొత్తానికి 2 డీడ్లకు కలిసి మేము 8,80,000 రూపాయలు చెల్లించాము. దానికి బదులు అదనపు ఛార్జీలు కూడా చెల్లించాము, సర్వీస్ ఛార్జు. తర్వాత మాకు మళ్ళీ ఎంఆర్ఓ గారి నుంచి 8,55,000 రూపాయలు కట్టాలనే నోటీస్ వచ్చింది. దీనికి మేము బాధ్యులం కాదు. దీనికి ఎక్కడైతే లోపం ఉందో, భూభారతిలో లోపమా ప్రభుత్వ వ్యవస్థలో లోపమో తెలుసుకొని ఎవరైతే ఈ అన్యాయానికి పాల్పడ్డారో, ఇలాంటి దోపిడీకి పాల్పడ్డారో, ఇలాంటి సైబర్ నేరగాలను పట్టుకొని వాళ్ళ నుంచి రికవరీ చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కు చెందేటట్టుగా చేసి మాకు నాలాంటి రైతులకు ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయాలని గవర్నమెంట్ వారికి విన్నపం చేస్తున్నాం.